చేద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు రోజు ఏపీ అసెంబ్లీ జరిగిన పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి అమరావతి నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమస్య జరిగిన తీరు ఎలా విశ్లేషించుకోవచ్చు? అసలు వైసీపీ ఏంటి అటెండ్ అవుతుందా రేపటి నుంచి? రైట్ రవి, ఏదైతే ఈ నేడు అసెంబ్లీ సమావేశాలకి ఉదయం 10 గంటలకైతే ఇరు పార్టీలన్నీ కూడా హాజరయ్యాయి. అయితే ప్రధానంగా ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది వచ్చి వెంటనే 11 నిమిషాలు మాత్రమే ఉన్నారని చెప్పని ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వారిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా రేపటి నుంచి రాబోయే ఏదైతే జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా వైసీపీ ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలు రేపటి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ కూడా ఉండబోతుంది అని చెప్పని ఇప్పటికే స్పీకర్ స్పష్టం చేసిన పరిస్థితి. అయితే రేపటి నుంచి ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది మాత్రం మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది. కొంత వైసీపీ వర్గాలు మాత్రం హాజరయ్యి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏవైతే వైసీపీ పైన దాడులు కానీ వారిపైన అక్రమ కేసులు కానీ వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు అదేవిధంగా వారి నిరసన కూడా తెలిపేందుకు వస్తాము అని చెప్పని కూడా కొంతమంది అయితే తెలుపుతున్న పరిస్థితి. అధిష్టానం ఏ మేరకు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా అంటే శ్రీహరి మనం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు కూటమి పార్టీ నేతలకి ఎమ్మెల్యేలకు అలాగే నాయకులకు కూడా చాలా గట్టిగానే హెచ్చరించారు కూటమి అధినేతలు కూడా అని చెప్తున్నారు. అసలు ఏమని సూచనలు ఇచ్చారంటారు? అయితే దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఏదైతే ఈ నెయ్యి కల్తీ లడ్డు వ్యవహారం, అదే విధంగా వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల పైన ఏదైతే అసత్య ప్రచారాలతో పాటు ఏదైతే బూతులు చుడుతున్నారో వీటన్నిటిపైన కూడా అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు 3 పార్టీల కూటమి ఎమ్మెల్యేలు దీనిపైన స్పష్టంగా దీనిపైన అవగాహనతో పూర్తి స్థాయి సమాచారంతో మాట్లాడాలి అని చెప్పని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 పార్టీల నేతలకు అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా 3 పార్టీల ఎమ్మెల్యేలకైతే ఒక స్పష్టమైన దిశానిర్దేశనం అయితే ఈ రోజు అయితే చేసిన పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీరంతా కూడా ఎందుకు స్పందించడం లేదు, అవగాహన ఎందుకు పెంచుకోలేకపోతున్నారు, దీనిపైన వైసీపీ చేస్తున్న ట్రాప్ ఏదైతే ఉందో దాంట్లో మాయలో పడొద్దు అంటూ ఇప్పటికే ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కానీ దీంట్లో అవగాహన పెంచుకొని నెయ్యి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి దీన్ని ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు, దీనిపైన మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే నేడు జరిగిన ఏదైతే 3 పార్టీల కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశంలో అయితే దీనిపైన గట్టి ఒక ప్రణాళికతో వెళ్లాలని చెప్పని సూచించారు. అంటే డిజిటల్ అటెండెన్స్ అంటున్నారు రేపటి నుంచి, రాకపోతే ఇక వేటే అన్న స్థాయిలో ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మనం చూస్తాం. సో అంటే ఏంటి డిజిటల్ అటెండెన్స్ తో ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు గతంలో కూడా ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి వచ్చి అటెండెన్స్ లో సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం, వాళ్ళ జీతభత్యాలకు సంబంధించిన దరఖాస్తులను పంపించడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి వారు కావలసిన దరఖాస్తులు అంటే జీతభత్యాల కోసమే పనిచేస్తున్నారా అన్నట్లుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల తీరు అంటూ ఇప్పటికే అయ్యన్న పాత్రుడు దీనిపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ రేపటి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వస్తేనే అటెండెన్స్, తర్వాత దాంతో పాటు వాళ్ళని బర్తరఫ్ చేసే అవకాశాలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కఠిన ఆంక్షలు కూడా పెట్టబోతున్నట్టుగా అయితే మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అయితే ఏఐ టెక్నాలజీతో ఫేస్ రికగ్నైజేషన్ మ్యాండేటరీగా అసెంబ్లీకి వస్తే అటెండెన్స్ ఉంటుంది, లేదంటే ఆబ్సెంట్ కింద పెట్టి దీన్ని ఎట్లా ఎమ్మెల్యేల పైన తగిన చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పని ఇప్పటికే అయ్యన్న పాత్రుడు అయితే స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే ఆల్రెడీ కేబినెట్ భేటీ కూడా జరిగింది. అసలు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా ఆల్రెడీ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం ఏ స్థాయిలో రచ్చ అవుతుందో తెలిసిందే. ఇక మనకి ఇంకా చాలా ఇష్యూసే ఉన్నాయి. ఇప్పుడు ఏ అంశాలు ప్రధానంగా ఈ సమావేశాల్లో మెయిన్ అజెండా అనుకోవచ్చు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు ఏదైతే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా 6 ఏవైతే ఉన్నాయో బిల్లులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు అయింది. అయితే దీంట్లో ప్రధానంగా 24
అంశాలపైన ఎజెండాలో కూడా చర్చించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులు ఏవైతే ఉన్నాయో ఈ పరిపాలన ఆమోదం వీటన్నిటిపైన కూడా చర్చించింది. దీంతో పాటు భూములు బదిలీకి సంబంధించి చట్ట సవరణ ఏదైతే ఉందో ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలపాలని చెప్పని కూడా నిర్ణయించారు. దీంతో పాటు గాజువాకలో 1000 చదరపు గజముల ఏదైతే వరకు క్రమబద్ధీకరణకు గడువు 6 నెలలు పొడిగిస్తూ దీనిపైన కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో 3.5 లక్షల కోట్ల రూపాయలకు రాష్ట్ర బడ్జెట్ రేపు 14వ తేదీన బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు గన్నవరంలో కస్టమ్స్ శాఖకు సంబంధించిన దానిపైన ఏదైతే భూమిపై గతంలో ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్పు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాల బయోగ్యాస్ ప్లాంట్ ను ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలపాలని చూస్తుంది. దీంతో పాటు నంద్యాల జిల్లా ఏదైతే ఉందో దాంట్లో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఒక 1500 ఎకరాలను కూడా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కేబినెట్. అయితే దీంతో పాటు విశాఖ జిల్లాలో ఏదైతే ఆనందపురం ఉందో దీంట్లో 18.57 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటన్నిటితో పాటు ఏఐ ఏదైతే లివింగ్ ల్యాబ్స్ ఉన్నాయో వీటన్నిటి ప్రారంభానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు తిరుపతిలో డిజాస్టర్ ఇప్పటికే రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రామాయపట్నం పోర్ట్ అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీ చేసే ఆదేశాలు కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఓటర్ జాబితా ప్రచురణ ఏదైతే ఉందో ఏటా 4 అర్హత కల్పించే చట్ట సవరణ ఏదైతే ఉందో ఈ బిల్లు కూడా ఆమోదం తెలపాలని చెప్పనైతే ఇవన్నిటిని కూడా ఓవరాల్ గా రేపు ఈ కేబినెట్ తో పాటు ఓవరాల్ గా అసెంబ్లీలో కూడా చర్చించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. సో మొత్తంగా మరి అసెంబ్లీకి రేపటి నుంచి అటెండ్ అవుతుందా లేదా వైసీపీ ఇంకా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది, ఏం జరుగుతుందో ప్రస్తుతం డిబేట్ కంటిన్యూ. డిబేట్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు